నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు రామలక్ష్మి. రామలక్ష్మి. బాబు పేరు విజయ్ కుమార్. మా పిల్లలు ఎంతమంది మొత్తం? 2 బాబులు, ఒక పాప. పాప చదువుతున్నా. ఎక్కడుంది? హాస్టల్లో ఉంది. వీళ్ళ నాన్నగారు ఏది? నాన్నగారు చనిపోయారు. ఎలా చనిపోయారమ్మా? పచ్చకరంలో వచ్చి చనిపోయారు. ఎన్నాళ్ళ క్రితం చనిపోయారు? 6 సంవత్సరాలు అవుతుంది. మీరు ఏం పని చేస్తున్నారు మరి? ఏ పని కాదు. ఏ పని చెయ్యరు మరి? చేయదు బాగోదమ్మా. ఏమైంది? హాస్పిటల్ మందులు పడుతున్నాం, పెద్ద హాస్పిటల్ మందులు. అదే ఏమైంది? మా ఆవిడ చెప్పారు కదా మేడం, ఆ ప్రాబ్లం ఉంది. నాకు తెలుసు ఆవిడ ప్రాబ్లం ఏంటి, బయటకు చెప్పకూడదు అనమాట. దానివల్ల ఏంటంటే ఈమె బయట ఎక్కువగా వెళ్ళి పని చేసి అంత ఇది లేదు. కానీ వీళ్ళకి ఎలా జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. మరి వీళ్ళు వీళ్ళు కూడా హాస్టల్లోనే ఉంటున్నారు. మరి మీ బ్రతుకుతే ఎలా నడుస్తుంది? కోటా రేషన్ వస్తుందమ్మా, అదే తింటున్నామండి. వీళ్ళు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి, 3 హాస్టల్లో ఉంటున్నాను, నేను ఒక్కదాన్ని ఉంటున్నారు కాబట్టి మీకు పెన్షన్ ఏమైనా వస్తుందా? పెన్షన్ ఏమి రాదు. మరి మీకు రెంట సొంత ఇల్లా? సొంత ఇల్లు కాదమ్మా, మేనత్తాల కొడుకుది వాళ్ళు ఇచ్చారు. ఫ్రీగా ఉంటున్నారా? ఫ్రీగా ఉంటున్నారు. మీరు మరి తినడానికి మీకు ఎలా వస్తుంది? మీరు ఏ పని చేయకపోతే మీకు భోజనం ఎలా వస్తుంది? అలాగే 40 రూపాయలు ఇస్తారు వాళ్ళకి, అవే పెట్టుకుని అవే తింటాం. వీడియో ఫంక్షన్ రావాలి కదా. మామగారు ఉన్నారు కోటకోడలు ఇవ్వమనేసి. అప్పుడు మీరు ఈ అడ్రస్ కి మార్పించుకుంటే మీకు వస్తుంది కదమ్మా. మార్పించుకున్నాం అంటే మరి మార్పించుకోవడానికి చేతిలో డబ్బులు లేవు కదా, అన్ని చేపించుకోవడానికి. 4000 అప్పు చేస్తే ఒక నెల తర్వాత అప్పు తీర్చిస్తే సరిపోతుంది కదమ్మా. ఎంత అవుతుందంట మీ ఫంక్షన్ కార్డు మార్పించుకోవడానికి, వీడియో ఫంక్షన్ కార్డు మీకు రావడానికి? ఏమో తెలియదమ్మా. అసలు ఎంక్వైరీ చేయలేదు, మీరు పట్టించుకోలేదు. మీ నాన్న డబ్బులు ఇవ్వకుండా ఉంటే బాగుండను, అప్పుడు పట్టించుకుంటున్నా. పెట్టాం, రాలేదు కార్డు. మా 3 పిల్లలతో నేను పెట్టుకున్నాం. మా ఆయన చనిపోయిన తర్వాత 2 సార్లు పెట్టాం, రాలేదు కార్డు. బుల్లి వినాయకుడిలా కనబడుతున్నారా మీరు అంతా నాకు. రండి. బాగా హెల్ప్ చేశారమ్మా పిల్లలందరూ. హాయ్ చెప్పండి రా. వీడియో వచ్చాక చూసుకుందరు. ఇగో నాన్న, ఇది నీకు, ఇది నీకు. ఇది మీకు. 26 కేజీలు బియ్యం, అందులో పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి. తెచ్చినందుకే ధన్యవాదాలు మేడం గారు. సరే, ఫస్ట్ అయితే ఆ కార్డు ఏదో మార్పించుకోండి. ఏంటది? వీడియో ఫంక్షన్ మీ పేరు మీద రాయించుకోండి. మీరు ఆరోగ్యమైన ఫుడ్ తిని మందులు వేసుకుంటే మీరు ఇంకొంతకాలం బ్రతికేస్తారు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఈ రోజుల్లో మెడిసిన్ వచ్చేసింది, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. మందులు వాడి మంచి భోజనం చేస్తే మీరు ఇంకొక 20 ఏళ్ళు హ్యాపీగా బతుకుతారు. ఓకేనా? అది. సో దానికి కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను. కొన్ని మీకు ఎవరు అప్పు ఇవ్వనన్నారుగా. అంటే ఎంతటి కషాయ వాళ్ళకైనా కూడా మనం కొంచెం తగ్గిపోయి మంచితనంగా, నా పరిస్థితి ఇది కదమ్మా, కొంచెం సాయం చేయండి నాకు, నా పిల్లలు బతికించుకుంటానంటే ఇంకా మనం మానవతంతోనే బతుకున్నాం అందరం కూడా. ఎవరైనా తలో ఒక 500 అయినా ఇచ్చి మిమ్మల్ని ఇచ్చి ఆ కార్డుకి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే తర్వాత ఫంక్షన్ వస్తే తర్వాత మీరు కొంచెం కొంచెం ఇచ్చేసినా సరిపోతుంది. అది మీరు చేసుకోగలిగి ఉండాలి. మరి సరే, మీరు అందరూ గ్రూప్గా వెళ్ళి ఇవి కార్డు వచ్చేటట్టయినా చేయండి కనీసం. దాని కొరకే నేను ఇస్తున్నాను డబ్బులు. ఓకేనా? ఇక్కడే మళ్ళీ ఓకే వెళ్ళిపోయింది కదా ఆవిడ మళ్ళీ రాదేమో అనుకుంటే నేను మళ్ళీ మీ ఊరు వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. ఆ పని అవ్వలేదు, మీరు అసలు ప్రయత్నం చేయలేదంటే మళ్ళీ నేను లాగేసుకొని వెళ్ళిపోతాను. నేను నా గురించి ఇంకా పూర్తిగా తెలియదు. నేను నీకు 5000 ఇస్తున్నాను. దానికి ఎంత అవుతుందో నాకు తెలియదు, కానీ 5000 అయితే ఇస్తాను. వెళ్ళి ముందు ఆ కార్డు ఏదో మీ పేరు మీదకి షిఫ్ట్ చేసుకొని మంచిగా ప్రతి నెల మీకు డబ్బులు వచ్చాయి అనుకో, ఫ్రీగా ఒక ఇంట్లో ఉంటున్నాం అనుకున్నా ఒక 500 1000 ఇచ్చి వాళ్ళ ఇంట్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు. మిగతా 3000తో మీ పిల్లలకి బట్టలు ఏదో ఒకటి కనీసం 2 నెలలకు ఒకసారి బట్టలు కొనొచ్చు మీ సొంత డబ్బులతో. ఇంట్లో అంటే ఇల్లంతా కూడా కాదు మేడం. సరే, ఎంతైనా కానివ్వండి. ఇక్కడే పడుకుంటాం. ఓహో, ఒక్క రూమేనా? ఒకటే బయట ఇల్లు కూడా లేదు? బాత్రూమే ఇల్లు మీకు? అంటే ఇల్లు లేదండి అసలు ఇక్కడ. సరే, అన్నాను అది ఇంకో 1000 రూపాయలు ఇచ్చేవానికి ఇంకొక రూమ్ మీకు ఫ్రీగా వస్తుంది. మీరు ఎండ వచ్చిన వాన వచ్చిన లేడీస్ కదా, ఇబ్బంది అవుతుంది. సో అదే అన్నాను, మీ సొంతంగా డబ్బులు వచ్చాయనుకో ఏదో ఒకటి చేసుకోవాలని ఆలోచన వస్తుంది. $5000 ముందైతే ముందు ఆ కార్డుని తీసుకుందండి. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.